హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ వీడియోలో ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ చేయబోతున్నానండి. మీరందరూ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే నేర్చుకోవడానికి, ఎదగడానికి, వాళ్ళ ఫ్యూచర్ పట్ల బాధ్యత వహించడానికి ఇంట్రెస్ట్గా లుకింగ్ జోన్లో ఉంటారో మీ అందరి కోసం ఎగ్జైటింగ్ న్యూ సిరీస్ని మేము స్టార్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాము. అదే స్టడీ విత్ మీ. ఇందులో కొన్ని బుక్స్ సెలెక్ట్ చేసి ఆ బుక్లో ఉన్న ప్రతి చాప్టర్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అంటే గతంలో ఎవరు కూడా ఈ ఐడియాతో షేర్ చేయలేదండి. కొత్తగా ఒక కొత్త ఐడియాతో ఇవాళ మీ ముందుకు ఈ సిరీస్ని మేము తీసుకొచ్చాము. ఇందులో బుక్స్కి సంబంధించి ప్రతి చాప్టర్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కంప్లీట్గా డిస్కస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బుక్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో మనం ఇండెక్స్ కనుక చూసుకుంటే టోటల్గా ఇంట్రడక్షన్తో కలిపి 24 టాపిక్స్ ఉన్నాయి. 24 టాపిక్స్ని ఒక్కొక్క టాపిక్ని ఒక్కొక్క వీడియో లాగా ఇక్కడ మనం క్రియేట్ చేస్తాము. ఇది కంప్లీట్ అయిన తరువాత ఒక లైవ్ వెబినార్ ఇక్కడ కండక్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు ఏదైతే మీరు చదువున్నారో అది ఒక బిజినెస్ క్లాస్ రూపంలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ యాడ్ అయిన వాళ్ళకి స్పెషల్ బెనిఫిట్ ఏమంటే వాళ్ళు లైవ్గా వాళ్ళ డౌట్స్ అన్నీ కూడా ఆ క్లాస్లో క్లారిటీ తీసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా వాళ్ళ లైఫ్కి సంబంధించి ఏమైనా కన్సల్టేషన్ కావాలన్నా కూడా బై ఫోన్ వాళ్ళతో కాంటాక్ట్ కూడా అవుతాము. వెల్కమ్ బ్యాక్ అండి. సక్సెస్ఫుల్గా 5th చాప్టర్లోకి వచ్చేసాము. ద మైండ్ సెట్ ఆఫ్ అన్ ఎంటర్ప్రెన్యూర్, ఒక పారిశ్రామికుడి ఆలోచన ధోరణి. ఇందులో 21st సెంచరీ బిజినెస్ గురించి కొంచెం వివరంగా చెప్పడం జరుగుతుందండి. చాలా విషయాలు ఇక్కడ డిస్కస్ చేస్తారు. కాలేజీ చదివయ్యాక సంప్రదాయక బిజినెస్ స్కూల్లో MBA చదవటానికి చేరాను. పారిశ్రామికవేత్తను అవ్వడానికి అవసరమైన విద్య, శిక్షణ పొందాలనుకున్నాను. 9 నెలల తర్వాత చదువు ఆపేసి బయటకు వచ్చాను. మధ్యలో మానేసినందుకు నాకు MBA డిగ్రీ దొరకలేదని వేరే చెప్పనవసరం లేదనుకుంటా. అయితే ఈ మధ్య బిజినెస్ స్కూల్ వాళ్ళు విద్యార్థుల్ని ఉద్దేశించి క్లాసుల్లో పరిశ్రమలను స్థాపించడం గురించి మాట్లాడమని నన్ను తరచూ ఆహ్వానిస్తున్నారు. అప్పుడు ఇది నాకు వింతగా అనిపిస్తుందని బహుశా నేను మీకు చెప్పనవసరం లేదనుకుంటాను. 2 పేరాల్లో టాపిక్ నార్మల్గానే అర్థమైపోతూ ఉంటుంది. నేను పెట్టుబడిదారులను ఎలా కనుక్కోవాలి, ధనాన్ని ఎలా సమకూర్చుకోవాలి, ఈ విద్యార్థులు నన్ను సాధారణంగా అడిగే ప్రశ్నలు. నేను ఈ ప్రశ్నలను అర్థం చేసుకోగలను, ఎందుకంటే సురక్షితమైన ఒక ఉద్యోగాన్ని విడిచిపెట్టి నేను ఒక పారిశ్రామికవేత్తని అవుదాం అనుకున్నప్పుడు అవే ప్రశ్నలు నన్ను వెంటాడాయి. అప్పుడు నా దగ్గర డబ్బు లేదు, నాతో పెట్టుబడి పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదు. పెద్ద పెద్ద వెంచర్ క్యాపిటల్ మూలధనాన్ని సాహసంగా మదుపు పెట్టేవి కంపెనీలు నా తలుపు తట్టడం లేదు. అక్కడ స్టూడెంట్స్ అడిగిన క్వశ్చన్స్ చాలా మంది పీపుల్ కూడా అడుగుతూ ఉంటారు మనల్ని. నార్మల్గా చాలా మందిలో ఏంటంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలని అనుకుంటారు. సో ఆ ఇన్వెస్ట్మెంట్స్ గురించి అక్కడ స్టూడెంట్స్ అడిగినప్పుడు తనకు వచ్చిన ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ని ఇక్కడ షేర్ చేసుకున్నారు. తను స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఎవరు ముందుకు రాలేదు. యాక్చువల్గా ఎవరు రారు కదా ఆ టైంలో, ఎందుకంటే మనం ఏంటనేది ప్రూవ్ అయితేనే కానీ ఎవరికి తెలియదు కదా. తెలియనప్పుడు వాళ్ళు ఎలా ముందుకు వస్తారు? మరి ఈ బిజినెస్ స్కూల్ విద్యార్థులకు నేనేం చెప్పాలి? వారితో మీ పనిని మీరు చేస్తూనే పోవాలి, మీరు దానిని చేయగలరు, ఎందుకంటే అది చేయక తప్పదు కనుక. మీరు చేయకపోతే మీరు మీ వ్యాపారంలోంచి తప్పుకుంటారు. ఇది చాలా అద్భుతమైన సెంటెన్స్ అండి. ఒక పని చేసేటప్పుడు ఫెయిల్ అయ్యాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫెయిల్గా డిక్లేర్ చేసుకోకూడదు. మనం క్విట్ అయ్యామని డిసైడ్ చేసుకోవాలి. అంటే మనం ఒక పని మొదలు పెట్టాక అయితే సక్సెస్ అవుతాం లేదా క్విట్ అవుతాం. క్విట్ అవ్వడం అనేది చాలామంది ఫెయిల్గా ఆలోచిస్తుంటారు. నేను ఫెయిల్ అయిపోయాను అనుకుంటారు. రాంగ్ అండి, అది క్విట్ అవ్వడం అంటే. ఈ సక్సెస్ ప్రిన్సిపల్ మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. మీరు మీ సొంత వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి మూలధనాన్ని సమకూర్చుకోనక్కర్లేదు, ఎందుకంటే ఈ పని మీకోసం అప్పటికే పూర్తయి ఉంది. కానీ మీరు మీ వ్యాపారాన్ని మీ అంతటా మీరే నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. చాలా యూస్ఫుల్ సెంటెన్స్ అండి మనకి. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ లేకుండా బిజినెస్ ఎలా చేయాలని అనుకున్న వాళ్ళకి ఈ సెంటెన్స్లో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరిగింది. సొంత వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి మూలధనాన్ని సమకూర్చుకోనక్కర్లేదు, ఎందుకంటే అప్పటికే సమకూర్చుకొని ఉంది. మన వ్యాపారాన్ని మనమే బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉందని ఇక్కడ చెప్తున్నారు. మన సక్సెస్ జర్నీలో రోడ్డు రెడీగా ఉంది. మనం ఒక రైట్ వెహికల్ తీసుకొని ట్రావెల్ అవ్వాలి.
అది ఇక్కడ చెప్తున్నారు. ఈరోజు నా దగ్గర తగినంత డబ్బు ఉన్నప్పటికీ నేను చేస్తున్న ఒకే ఒక పని మూలధనాన్ని కూడగట్టుకోవడమే. ఈరోజు నా దగ్గర తగినంత డబ్బు ఉన్నప్పటికీ నేను చేస్తున్న ఒకే ఒక పని మూలధనాన్ని కూడగట్టుకోవడమే. ఒక వ్యాపారవేత్త చేయాల్సిన మొట్టమొదటి పని అది. మనం పెట్టుబడిని జనంలోని 3 రకాల బృందాల నుంచి సేకరిస్తుంటాం: వినియోగదారులు, మదుపరులు, ఉద్యోగులు. ఒక వ్యాపారవేత్తగా మీరు చేయాల్సిన పని మీ ఉత్పత్తులను మీ వినియోగదారులు కొనేలా చేయటం. వస్తువులు కొనుగోలు చేసి మీకు డబ్బు ఇవ్వడానికి మీ వినియోగదారులు మీ ముందుకొస్తే ఇంకా డబ్బును మీ పెట్టుబడిదారు మీకు అందజేస్తారు. ఇక మీ దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులుంటే వారి చేత మీకోసం వస్తువులు ఉత్పత్తి చేయించాలి మీరు వారికిచ్చే జీతం కన్నా 10 రెట్లు ఎక్కువ డబ్బు మీకు దొరికేలా పని చేయించాలి. మీరు కానీ వారికిచ్చే జీతం కన్నా 10 రెట్ల ఆదాయం మీకు అందేలా వారి చేత పని చేయించకపోతే మీ వ్యాపారం మీకు దక్కదు. మీరు మీ వ్యాపారం అంటూ లేకపోయాక మీరు మరింత ధనాన్ని సమకూర్చుకోవాల్సిన అవసరం మీకుండదు. ఇక్కడ ఏం చెప్తున్నారు? మనమంటూ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనం 3 విషయాల గురించి ఆలోచించాలి. 1 యూజర్స్, 2 ఇన్వెస్టర్స్, 3 మనకంటూ ఉండే ఎంప్లాయీస్. ఎంబీఏ విద్యార్థులలో అధిక శాతం మంది ఎదురు చూస్తున్న సమాధానం ఇది కాదు. వారిలో చాలా మందికి కావాల్సింది ఒక మ్యాజిక్ ఫార్ములా, ఒక రహస్యమైన చిట్కా, డబ్బు వెంటనే తెచ్చిపెట్టే ఒక బిజినెస్ ప్లాన్. నేను ఇలాంటి జవాబిస్తానని వారి టీచర్లు కూడా ఆశించినట్లు లేదు. ఎందుకంటే నేను సమాధానం చెప్తున్నప్పుడు వారంతా వారి సీట్లలో ఇబ్బందిగా కదలటం గమనించాను. ఎందుకంటే వాళ్ళు పరిశ్రమల స్థాపన గురించి నేర్పుతున్నప్పటికీ వారిలో చాలామంది అసలు వాణిజ్యదారులు కారు. అందుకే వారంతా నెల జీతాలు అందుకునే ఒక స్థిరమైన ఉద్యోగంలో ఉంటూ అదే ఉద్యోగంలో 10 కాలాలు ఉండాలని ఆశిస్తున్నారు. ఇది కొంచెం డెప్త్కి వెళ్ళిపోయారా అండి. ఈయన చెప్పిన ఆన్సర్ అక్కడ ఎవరికి నచ్చలేదని, వాళ్ళు ఎంత ఎంబీఏ ప్రొఫెసర్స్ అయినా కూడా, కొన్ని సంవత్సరాలుగా ఎంబీఏ కోర్సులు కొన్ని లక్షల మందికి చెప్తున్నా కూడా వాళ్ళు అక్కడ ఈయన చెప్పిన దానికి అగ్రి అవ్వలేకపోయారని. ఎందుకంటే అంత తెలిసినా కూడా వాళ్ళు ఒక టీచర్ ప్రొఫెషన్లో ఉంటూ నెల శాలరీ తీసుకునే యాటిట్యూడ్లోనే ఉన్నారు, అలాగే ఉండాలనుకుంటున్నారు. సో అలాంటి వ్యక్తులకి మనం చెప్పే విషయం నచ్చట్లేదు అన్నట్లుగా ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. నా ముఖ్య ఉద్దేశం ప్రతి వ్యాపారంలో పెట్టుబడులు సమకూర్చుకోవడం అవసరమని కాదు. వాస్తవానికి ఈ పుస్తకంలో నేను మీతో పంచుకోవాలనుకుంటున్న ఒక బిజినెస్ మోడల్లో మీరు మీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించుకోవడానికి మీరు మూలధనాన్ని వెతుక్కోనక్కర్లేదు. ఎందుకంటే మీకోసం ఆ పనిని మరొకరు ముందే చేశారు. అయితే మీరే స్వయంగా మీ వ్యాపారాన్ని నిర్మించుకోవాల్సిన ఆవశ్యకత మాత్రం ఉంటుంది. లాస్ట్ పేజీలో ఎక్స్ప్లెయిన్ చేసినదే ఇక్కడ రాశారండి. ఒక బిజినెస్ మోడల్ చెప్పబోతున్నానని ఇక్కడ ఒక చిన్న హింట్ ఇచ్చారండి. నా ఉద్దేశంలో ఇదే ఒక వాణిజ్యవేత్త కర్తవ్యాన్ని నిర్దేశిస్తుంది. మీరు అవి జరిగేలా చూస్తారు. ప్రయాణికులు కూర్చునే చోట నుంచి లేచి ముందుకు నడుస్తారు. బస్సులో డ్రైవర్ కూర్చునే సీటు వరకు వస్తారు. మీ జీవితాన్ని నడిపే చక్రం వెనక కూర్చుంటారు. వ్యాపారవేత్త అవ్వాలనుకున్న వారికి ఏమేం కావాలి? ఈ భూమి మీద ఉండేవారిలో వ్యాపారవేత్తలే అత్యంత సంపన్నులు. సుప్రసిద్ధులైన వ్యాపారవేత్తల పేర్లు మనకు తెలుసు: డొనాల్డ్ ట్రంప్, ఓప్రా విన్ఫ్రీ, స్టీవ్ జాబ్స్, రూపర్ట్ మర్డోక్, ఇంకా టెడ్ టర్నర్. కానీ అత్యంత ధనికులైన కొందరి వ్యాపారవేత్తల పేర్లు మనం విని ఉండం. ఎందుకంటే మీడియా దృష్టిలో వారు పడరు. వారు తమ మానాన్న తాము ప్రశాంతంగా సంపన్న జీవితాలను గడుపుతూ ఉంటారు. వ్యాపారవేత్తలకు ఏమేం కావాలన్న టాపిక్ తీసుకొని ఇక్కడ కొంతమంది ధనవంతుల గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే కొంతమంది పేర్లే చెప్పాం కదా అని కొంతమంది ధనవంతులు ఉన్నారని అనుకోవద్దు. మీడియా రూపంలో బయటకి మనకి కనబడే వాళ్ళు చాలా మంది సంపన్నులు ఉన్నారు. వాళ్ళ జీవితం మీద వాళ్ళు గడుపుతున్నారు అన్నట్లుగా ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. జనం తరచూ ఒక విషయం గురించి వాదించుకోవడం వింటూ ఉంటాను: వ్యాపారవేత్తలుగా పుడతారా లేక వారిని తయారు చేయవచ్చా? చాలా వండర్ఫుల్ క్వశ్చన్ అండి. మీలో కూడా చాలామందికి ఈ డౌట్ ఉండొచ్చు. దానికి కూడా ఇక్కడ ఆన్సర్ వస్తుంది, చూడండి. వాణిజ్యవేత్త అవడానికి ఒక ప్రత్యేక వ్యక్తిత్వం అవసరమని కొందరు అనుకుంటుంటే మరికొందరు ఒక రకమైన ఇంద్రజాలం కలిగి ఉంటేనే వ్యాపారవేత్త అవడానికి వీలుంటుందని భావిస్తారు. నా మటుకు నాకు వ్యాపారవేత్త అవడం ఒక గొప్ప విషయమేం కాదు, మీరు అలా అవ్వగలరు అంతే. ఆయనకి చాలా సింపుల్ విషయం అన్నట్లు ఇక్కడ చెప్తున్నారండి. మీకు నేను ఒక ఉదాహరణ ఇస్తాను. ఇంటికి దగ్గర ఒక టీనేజర్ అమ్మాయి ఉంటుంది. బేబీ సిట్టింగ్ బిజినెస్ చేస్తుంది. తన స్కూల్లో కింద తరగతుల్లో చదువుకుంటున్న అమ్మాయిలను తన పనిలో పెట్టుకుంటూ ఉంటుంది.
ఆ అమ్మాయి ఓ వ్యాపారవేత్త. మరో కుర్రాడున్నాడు. తన స్కూల్ అయ్యాక ఇతరుల కోసం చిన్న చిన్న పనులు చేసి పెడుతూ ఉంటాడు. ఆ అబ్బాయి ఓ వ్యాపారవేత్త. చాలామంది పిల్లలకు ఎటువంటి భయాలు ఉండవు. కానీ అదే పెద్దల విషయానికొస్తే వారికున్నదే భయం. ఇందులో మనకి 2 ఎగ్జాంపుల్స్ చెప్పారండి. టీనేజ్‌లో ఉన్నప్పుడు ఎంత మనం ఫైర్డ్ అప్‌గా ఉంటామో, కొంచెం ఏజొచ్చాక ప్రతిదానికి భయపడుతూ ఉంటామనేది ఇక్కడ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. దానికోసం ఇక్కడ మనకొకటి హైలైట్ చేశారండి. చూడండి. మీలోని ప్రతిభను తెలుసుకొని, అభివృద్ధి చేసుకొని, దానిని ప్రపంచానికి అందించేటందుకు మీకు ధైర్యం కావాలి. ఆయనేమంటున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్‌గా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. మీ టాలెంట్ ఏంటి? అక్కడ ఒక అమ్మాయి గురించి చెప్పారు. ఒక అబ్బాయి గురించి మనకు చెప్పారు. దాన్ని అభివృద్ధి చేసుకోమని చెప్తున్నారు. ఇప్పుడు మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది? ఏది మీరు చేయగలరు? ఏ స్కిల్‌ని మీరు డెవలప్ చేసుకుంటే మీరు దాన్ని హ్యాపీగా ఫీల్ అవ్వగలరు. దానిని ప్రపంచానికి అందించేటందుకు మీకు ధైర్యం కావాలి. సో, అటువంటివి మీరు డెవలప్ చేసుకొని మీలో ఉంచుకుంటే సరిపోదు. అంటే కొన్ని కొన్ని సార్లు త్యాగాలు చేయాల్సి ఉంటది. కొన్ని కొన్ని సార్లు రిస్క్ ఫేస్ చేయాల్సి ఉంటది. కొన్ని కొన్ని సార్లు హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటది. కొన్ని కొన్ని సార్లు ఎదురు చూడాల్సి ఉంటది. కొన్ని కొన్ని సార్లు క్రియేట్ చేయాల్సి ఉంటది. ఇలా ప్రతి విషయంలో ధైర్యాన్ని పోగు చేసుకొని ముందుకు రాగలిగితే వ్యాపారవేత్త అవ్వడం అనేది చాలా చిన్న విషయం అని ఇక్కడ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఈనాడు కొన్ని కోట్ల మంది జనం తమ ఉద్యోగాలను వదులుకోవాలని, సొంత వ్యాపారాలు ఏర్పాటు చేసుకొని వ్యాపారవేత్తలు అవ్వాలని కలలు కంటున్నారు. వీరిలో చాలా మందితో ఉన్న సమస్య ఏమిటంటే వారి కల కలగానే ఉండిపోవడం. అందుకే మనం అడగాల్సిన ప్రశ్న ఏమిటంటే వ్యాపారవేత్తలమవుదామనుకున్న వీరంతా తమ కలను ఎందుకు సాకారం చేసుకోలేకపోతున్నారు? నాకో స్నేహితుడున్నాడు. అతడు అద్భుతమైన కేశాలంకార నిపుణుడు. ఆడవాళ్ళని అందంగా చూపించటంలో అతను ఇంద్రజాలికుడు. కొన్ని సంవత్సరాలుగా తనకు అందమైన షాపుని తెరుచుకోవాలని ఉందని అంటూ వచ్చాడు. అతని దగ్గర పెద్ద పెద్ద ప్రణాళికలున్నాయి. కానీ విచారకరమైన విషయం ఏమిటంటే అతను ఇప్పటికీ ఒక పెద్ద దుకాణంలో చిన్న జీతం మీద పనిచేస్తున్న ఉద్యోగే. తరచూ దుకాణం సొంతదారు చేత మాటలు పడుతూనే ఉంటాడు. ఎగ్జాక్ట్‌గా మీకు పై పేరా, కింద పేరా ఇవి 2 మీకు చెప్పాలంటే మరి వ్యాపారవేత్త అవుదామనుకున్న వారి కలలు ఎందుకు వాళ్ళు నిజం చేసుకోలేకపోతున్నారు అనే దాని గురించి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఇతని ఫ్రెండ్ దగ్గర పెద్ద పెద్ద ప్రణాళికలున్నాయి. ప్లస్ అతనికి కూడా అవ్వాలనే ఆలోచన ఉంది. తన దగ్గర చాలా టాలెంట్ ఉంది. కానీ ఇప్పటికి కూడా తను ఎంప్లాయీగానే ఉంటున్నారు తప్పితే ఓనర్‌గా మారాలనుకోవట్లేదు అనేది ఇక్కడ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇక్కడ నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. మరో స్నేహితుడున్నాడు. అతని భార్య ఫ్లైట్ అటెండెంట్‌గా పనిచేస్తూ విసిగిపోయింది. 2 సంవత్సరాల క్రితం ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేసి స్కూల్‌లో చేరింది. వృత్తి విద్యను నేర్చుకున్నాక హెయిర్ స్టైలిస్ట్ అయ్యింది. ఒక నెల క్రితం తన అందమైన షాప్‌కి బ్రహ్మాండంగా ప్రారంభోత్సవం జరిపింది. అది ఉన్నది అద్భుతమైన పరిసరాల్లో. తన కోసం పనిచేయడానికి ప్రతిభావంతులైన పనివాళ్లను ఆమె షాపు ఆకర్షించింది. నా మొదటి స్నేహితుడు ఆమె ప్రారంభించిన అందమైన షాపు గురించి విన్నప్పుడు అతను అడిగిన ప్రశ్న, ఆమె ఒక సెలాన్ ని ఎలా నెలకొల్పగలిగింది? ఆమెకి అర్హత లేదు. ఆమెకి ఆ ప్రతిభ లేదు. నాలా న్యూయార్క్‌లో శిక్షణ పొందలేదామె. అంతేకాదు ఆమెకు ఎటువంటి అనుభవమూ లేదు. ఆమె మహా అయితే 1 సంవత్సరం నడపగలదు. తర్వాత ఆమె ఓడిపోక తప్పదు. బహుశా ఆమె ఓడిపోవచ్చు. మొదటి 5 సంవత్సరాల్లోనే 90% వ్యాపారాలు మూతపడిపోయాయని గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు బహుశా ఆమె ఓడిపోకపోవచ్చు. అసలు విషయం ఏమిటంటే ఆమె ప్రస్తుతం బిజినెస్ చేస్తుంది. మన జీవితాన్ని రూపొందించటంలో ధైర్య సాహసాలకున్న ప్రాముఖ్యతను ఆమె అర్థం చేసుకుంది. మీలోని ప్రతిభను తెలుసుకొని, అభివృద్ధి చేసుకొని, దాన్ని ప్రపంచానికి అందించేటందుకు మీకు ధైర్యం కావాలి. ఈ 3 పేరాలు ఒకసారి మీరు చూసినట్లయితే, తన రెండో స్నేహితుడి భార్య గురించి చెప్తూ, ఆవిడ జాబ్‌లో విసిగిపోయి ఒక సెలూన్ షాప్‌ని స్టార్ట్ చేశారు. అందులో టాలెంటెడ్ పర్సన్స్‌ని పెట్టుకొని, ఆ షాప్ ఆవిడ స్టార్ట్ చేశారు. ఆవిడ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఫ్రెండ్ ఉన్నారు గదా! ఆయన ఎన్నో రీజన్స్ చెప్పారు. ఆవిడకి అర్హత లేదు, ఆవిడకి ప్రతిభ లేదు, ఆవిడ శిక్షణ పొందలేదు. ఎన్నెన్నో రీజన్స్ చెప్పారు. 1 ఇయర్ కూడా ఆవిడ నడపలేదు అని ఎన్నెన్నో రీజన్స్ చెప్పారు. అయితే ఇక్కడ రైటర్ ఏమంటున్నారంటే ఆవిడ ఓడిపోవచ్చు లేదా గెలవచ్చు. మొదటి 5 సంవత్సరాల్లో 90% వ్యాపారాలు మూతపడుతూనే ఉన్నాయి.
అయినా సరే ఆవిడ ఇప్పటికీ బిజినెస్ చేస్తూనే ఉంది. ఇందాక హైలైట్ చేశారు చూడండి. దాని గురించి ఏం చెప్తున్నారంటే, మీలో ప్రతిభను తెలుసుకొని, అభివృద్ధి చేసుకొని, దాన్ని ప్రపంచానికి అందించేటందుకు మీకు ధైర్యం కావాలి. మీలో ప్రతిభ ఉన్నా, మీరది అర్థం చేసుకున్నా, మీరు దానికి ప్రాక్టీస్ అయినా, దానికి మీరు ట్రైన్ అయినా, ధైర్యం అనేది లేకపోతే మీరేమి చేయలేరు అనేది ఇక్కడ క్లారిటీగా చెప్తున్నారు. అమెరికాలో లాటరీలలో $3 మిలియన్లు కన్నా అధికంగా గెలుచుకున్న ప్రతి వారిలో 80% మంది 3 ఏళ్లలోగానే దివాలా తీస్తూ ఉంటారు. ఎందుకని? ఎందుకంటే డబ్బు ఒక్కటే మిమ్మల్ని సంపన్నవంతులుగా చేయదు. వీరంతా తమ బ్యాంక్ అకౌంట్లకు మరికొన్ని సంఖ్యలను చేర్పించవచ్చు. కానీ కేవలం సంఖ్యలు వారిని ధనవంతుల్ని చేయవు. ఎందుకంటే అవి వారు ఆలోచించే ధోరణిని మార్చలేవు. లాటరీ గురించి ఇక్కడ చెప్తున్నారండి. లాటరీ తగిలిన వాళ్ళు అతి తక్కువ కాలంలోనే మళ్ళీ యథాస్థానానికి వచ్చేస్తున్నారు అని ఇక్కడ చెప్తున్నారు. 80% ఆఫ్ పీపుల్ నార్మల్ పొజిషన్కి వచ్చేస్తున్నారు అని చెప్తున్నారు. ఎందుకు? దానికి రీజన్ ఏంటంటే డబ్బు రావడం వల్ల వాళ్ళు వెల్దీ పర్సన్స్ అవ్వరు. ఈ పాయింట్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలండి. మనీ ఉన్నంత మాత్రాన, సపోజ్ ఇప్పుడు వాళ్ళ కోట్ల ఆస్తుంది, ఆస్తున్నంత మాత్రాన వాళ్ళు వెల్దీ పర్సన్స్ కాదు అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. అవి కేవలం సంఖ్యల్ని మాత్రమే మారుస్తాయి, వాళ్ళని మార్చలేవు, వాళ్ళ థాట్ ప్రాసెస్ని మార్చలేవు అనేది ఇక్కడ చెప్తున్నారు. మీ మెదడు అనంతమైనది, అయితే మీలోని సందేహాలు దానికి పరిమితులను కలిగిస్తున్నాయి. అట్లా స్ట్రగ్డ్ గ్రంథ రచయిత్రి ఆయన్ రేండ్ మనిషికున్న ఆలోచన శక్తి యొక్క పరిణామమే సంపద అని అంటుంది. చాలా బ్యూటిఫుల్ కొటేషన్ అండి ఇది. అందుకే మీరు మీ జీవితాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉంటే, మీ మెదడుకు ఆలోచన కల్పించి మీరు సంపన్నులయ్యే అవకాశం కల్పించే వాతావరణాన్ని మీకు నేను పరిచయం చేస్తాను. ఒక రచయిత్రి గురించి ఇక్కడ చెప్తున్నారు. సో బ్యూటిఫుల్ కొటేషన్ కూడా మనకి ఇచ్చారండి. మనిషికి ఉన్న ఆలోచన శక్తి యొక్క పరిణామమే సంపద. అంటే మనం ఎలా ఆలోచిస్తామో అలా డెవలప్ అవుతామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అందుకే ఏమంటున్నారంటే, మీరు మీ జీవితాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉంటే, అంటే మీరు అనుకుంటే, మీ మెదడుకు అలాంటి ఆలోచనలు ఇవ్వడానికి, మీరు సంపన్నులు అవ్వడానికి అవకాశం కల్పించే వాతావరణాన్ని నేను ఇస్తానని ఇక్కడ రైటర్ మనకి చెప్తున్నారు. పెద్దయ్యాక మీరు ఏమిటి అవ్వాలనుకుంటున్నారు? నా చిన్నతనంలో నా అసలు నాన్న నన్ను స్కూల్కి వెళ్ళమని, బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోమని, అలా ఒక భద్రత గల సురక్షితమైన ఉద్యోగాన్ని సంపాదించుకోవచ్చని నాతో తరచూ అంటూ ఉండేవాడు. అతను నన్ను ఈ క్వాడ్రంట్ కోసం ప్రోగ్రామింగ్ చేసేవాడు. నన్ను ఒక డాక్టరో లేదా లాయరో అవ్వమని మా అమ్మ నన్ను పదే పదే కోరేది. అలా నీకంటూ ఒక వృత్తి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది, నీకు డబ్బు సమస్య ఉండదు. ఆమె నన్ను ఎస్ క్వాడ్రంట్ కోసం ప్రోగ్రామింగ్ చేసేది. మా రిచ్ డాడ్ నన్ను పెద్దయ్యాక ధనవంతుడిలా కావాలనుకుంటే నేను ఒక బిజినెస్ ఓనర్ని లేదా పెట్టుబడిదారిని అవ్వాలని నాతో అంటూ ఉండేవాడు. అతను ఐ క్వాడ్రంట్ల కోసం నన్ను ప్రోగ్రామింగ్ చేసేవాడు. ఈ పేరాలో వాళ్ళ నాన్నగారు ఈ గురించి, వాళ్ళ అమ్మగారు ఎస్ గురించి, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారినేమో బి గురించి, ఐ గురించి ఈయనకు ప్రోగ్రామింగ్ చేశారని ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేసి, వియత్నాం నుంచి వెనక్కి వచ్చాక ఎవరి సలహాను వినాలో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మీ ముందు కూడా అదే ఎంపిక ఉంది. మీరు మీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకోవటానికి ఒక కారణం పోయినా మీ ఆత్మ గౌరవాన్ని మళ్ళీ పొందటం. ఈ కారణానికి ఉన్న ప్రాముఖ్యతను తక్కువ అంచనా వేయొద్దు. ఈ ప్రపంచం నిండా పీడించే వాళ్ళు, అల్ప మనస్కులు ఎందరో ఉన్నారు. వారు మీ బాస్లైనా, మీ మేనేజర్లైనా, మీ ఇరుగు పొరుగు వారైనా, లేక చివరికి మీ స్నేహితులైనా, వారు చెప్పినట్టల్లా మీకు చెయ్యాలని ఉండదు. మీరు మీ జీవితాన్ని మీ ఆధీనంలో ఉంచుకోవాలని కోరుకుంటారు. ఇతరులు మీ మీద దాష్టికం చేస్తే లెక్క చేయకుండా ఉండే ధైర్యం మీకు ఉండాలని అనుకుంటారు. మీరు మీకోసం స్వతంత్రంగా ఆలోచిస్తూ పనులు చేసుకునే స్వేచ్ఛను కోరుకుంటారు. చదువుతుంటేనే మీకు చాలా వరకు అర్థమవుతుందండి. మనల్ని డిసప్పాయింట్ చేసి మనల్ని వెనక్కి లాగే కొన్ని విషయాలు ఇక్కడ చెప్పారు. మిడిమిడి జ్ఞానం అతుత్సాహం అన్న వాళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళకి తెలిసింది 2% ఉంటుంది, వాళ్ళు 98% చెప్తా ఉంటారు మనకి ప్రతి విషయంలోనూ. అలా ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా మన బాస్ అయినా అయి ఉండొచ్చు, మేనేజర్లు అయినా అయి ఉండొచ్చు, వాడు ఏదన్నా వేరే దారిలో వెళ్ళిపోతున్నాడని, ఇట్లా స్నేహితులు కావచ్చు. ఇలాంటి వాళ్ళందరి విషయాలు మీరు ఆలోచించకుండా మీకేది క్లారిటీ ఉందో, ఏది మీరు డ్రీమ్ గా ఫీల్ అవుతున్నారో దానికోసం మీరు వర్క్ చేయమని, మీ ఫ్రీడమ్ కోసం మిమ్మల్ని ఫైట్ చేయమని ఇక్కడ చెప్తున్నారు. రేసింగ్ కార్ లాంటి మెదడు. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీరు ఎక్కడుంటున్నారు? ఒక క్యాష్ ఫ్లో క్వాడ్రెంట్ నుంచి మరో క్వాడ్రెంట్ లోకి మారడంలోని అర్థం ఏమిటో
ఇప్పుడు మీరు గ్రహించి ఉంటారనుకుంటాను. ఇది కేవలం భిన్నమైన నిర్మాణం కాదు. ఇది జీవితం పట్ల అనుసరించాల్సిన ఒక భిన్నమైన పద్ధతి. అవును, ఇది బిజినెస్ గురించే. కానీ అదే సమయంలో ఇది నిజంగా వ్యాపారం గురించి కాదు. అది కేవలం దాని బాహ్య రూపం. గుర్రం మీద సవారీ చేసే రౌతుని మాసెరాటి అనే రేసింగ్ కారులో కూర్చోబెట్టినంత మాత్రాన అతను రేసింగ్ కారు డ్రైవర్ కాలేడు. దానికోసం అతనికి నైపుణ్యం, శిక్షణ, ఇంకా ముఖ్యంగా ఒక రేసింగ్ కారు డ్రైవర్ యొక్క మానసిక ధోరణి అవసరమవుతాయి. ఈ బుక్లో చాలా చాప్టర్స్ నుంచి రైటర్ చెప్తున్నారండి. మైండ్ సెట్కి సంబంధించిన విషయం. మీరు ఈ నుంచి ఎస్ నుంచి బిలోకి వెళ్ళాలంటే ఓన్లీ మీ బాడీ మాత్రం వెళ్ళినంత మాత్రాన మీరు బిజినెస్ మ్యాన్ అవ్వరు. సో ఇక్కడ చెప్తున్నారు చూడండి, నైపుణ్యం కావాలి, ఇంకా ముఖ్యంగా మానసిక ధోరణి కావాలి. అదే ఇక్కడ క్లారిటీగా చెప్తున్నారు అండి. బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటే అవ్వరు, దానికోసం ఇవన్నీ కావాలనేది ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు. ఇక్కడ ఒకటి హైలైట్ చేశారండి, అది చెప్పి మళ్ళీ పేరా మళ్ళీ చదువుదాము. 20వ శతాబ్దం వ్యాపార రంగంలోని ఒక అందమైన అంశం ఏమిటంటే, వ్యాపారానికి అవసరమైన ప్రాథమిక కార్యాన్ని మీకోసం మీకన్నా ముందు మరెవరో చేసి పెట్టారు. ఇందాకే డిస్కస్ చేశామండి. రోడ్ అనేది రెడీగా ఉంది, మనం ట్రావెల్ అవ్వాలి, దానికి రైట్ వెహికల్ కావాలి. ఆ రైట్ వెహికల్ ఏంటి అనేది 26th జనవరి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. ఆ ప్రోగ్రామ్ కోసం మా కమ్యూనిటీ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఖచ్చితంగా మీరు యాడ్ అవ్వండి. మీ ఆర్థిక జీవితానికి కూడా ఇది వర్తిస్తుంది. ఒక వ్యాపారవేత్త ఆలోచించే ధోరణి మీరు అనుసరించాలి. మీ మానసిక రీతి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక వ్యాపారవేత్త తన నిర్ణయాలని స్వయంగా తీసుకుంటాడు అనొచ్చు. మీ వలస పనులు అవుతాయి అంటే దాన్ని అర్థం మీరు మిమ్మల్ని తప్ప వేరొకరిని లేదా వేరొక దానిని నిందించలేరు. ఏది జరిగినా ఇంకొకరిని బ్లైమ్ చేయరు అనమాట. సపోజ్ ఎక్కడైనా బ్యాక్ స్టెప్ పడ్డదనుకోండి, దానికి తప్పు అని వేరొకరిని నిందించడం, ఇందువల్ల ఇలా అయింది అందువల్ల అలా అయింది అని కూడా అనుకోరు. ఏది జరిగినా తనదే మిస్టేక్ అని అనుకుంటారు. ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నేను నా వ్యాపారాల్లో చేసినట్టు పునాది పని నుంచి అంతా మీరే చేయాలని అనుకోక్కర్లేదు, అవసరం లేదు. 21వ శతాబ్దంలో వ్యాపార రంగంలో ఒక అందమైన అంశం ఏమిటంటే, వ్యాపారానికి అవసరమైన ప్రాథమిక కార్యాన్ని మీకోసం మీకన్నా ముందు మరెవరో చేసి పెట్టారు. అంతేకాదు, మీకు మార్గదర్శకం వహించి మీరు విజయం సాధించడానికి అనుభవజ్ఞులైన నాయకులు మీకు అందుబాటులో ఉంటారు. ఇందాక హైలైట్ చేసిన సెంటెన్స్ గురించి చెప్తున్నారండి. అంతేకాకుండా మనకి గైడెన్స్ ఇవ్వడానికి, మనల్ని మోటివేట్ చేయడానికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ లీడర్స్ ఉన్నారని ఇక్కడ మనకి చెప్తున్నారండి. అనుభవజ్ఞులైన నాయకులు అంటే మెంటర్స్. ఇక్కడ నుంచి మీకు మెంటర్స్ ఇంట్రడక్షన్ జరుగుతుందండి. కానీ ఒక పొరపాటు మాత్రం చేయకండి. అది మీకోసం జరిగేలా ఉంటే అలా జరగడానికి మీరే కారకులవుతారు. మరి అది అలా జరగడం కోసం మీకు ఒక వ్యాపారవేత్త ఆలోచించే ధోరణి అవసరమవుతుంది. మీ వ్యాపారం ఎంత మంచిదైనప్పటికీ లేదా మీ గురువులు ఎంత గొప్పవారైనప్పటికీ సరైన ఫలితాలు సాధించడానికి ఆ బిజినెస్ ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ టాపిక్లో నా ఎక్స్పీరియన్స్ చాలా మెన్షన్ చేయొచ్చండి. ఇక్కడ క్లారిటీగా చెప్తున్నారు. మీరు ఒక వ్యాపారవేత్త ఆలోచించే ధోరణి లేకపోతే, ఒక వ్యాపారవేత్తగా మీరు ఆలోచించకపోతే, మీకు ఎంత మంచి గైడ్ చేసే వ్యక్తులున్నా, ఎంత మంచి ఆపర్చునిటీ ఉన్నా కూడా అదేమవుతుందంటే మీరు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది అనేది ఇక్కడ క్లారిటీగా చెప్తున్నారు. ఈ పుస్తకంలోని 2వ భాగంలో మనం చూడబోయే బిజినెస్ మోడల్ ఒక రేసింగ్ కార్ లాంటిది. అయితే కార్ స్టీరింగ్ వీల్ ముందు కూర్చునేది మీరే, అంతే కదండి. మన లైఫ్లో ఏదైనా జరుగుతుందంటే మనం ఒక కార్లో జర్నీ చేస్తున్నట్టు అనమాట. కార్ బాధ్యత అంతా ఎవరి మీద ఉంటుంది? ఎవరైతే స్టీరింగ్ పట్టుకొని కూర్చుంటారో, ఎవరైతే డ్రైవర్ పొజిషన్లో కూర్చుంటారో వాళ్ళ మీద ఆ బాధ్యత ఉంటుంది. అది ఇక్కడ చెప్తున్నారు. అన్నిటికన్నా ముందు అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, అదంతా మీ గురించే. మీరు స్టీరింగ్ వీల్ని అదుపులో ఉంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? దానికి అవసరమైనవన్నీ మీ వద్ద ఉన్నాయా? చాలా అద్భుతమైన క్వశ్చన్ అడిగారండి. ఈ క్వశ్చన్లో చాలా డెప్త్ ఉంది. మీరు అర్థం చేసుకోగలిగితే, మీరు రాంగ్ చేసి ఇంకొకరిని బ్లైమ్ చేయకూడదు. మీరు ట్రైన్ అవ్వకుండా కార్ డ్రైవ్ చేసి అది ఇంకొక నష్టాన్ని తీసుకోకుండా మీకంటూ అసలు డ్రైవ్ చేయాలన్న ఆలోచన పెట్టుకొని మీ లైఫ్లో ఒక సూపర్ రేస్గా మీరు డ్రైవ్ చేయడానికి ట్రైనింగ్ అయ్యి స్కిల్స్ నేర్చుకొని మీ లైఫ్లో ముందుకెళ్ళండి అని ఇక్కడ క్లారిటీగా చెప్తున్నా. దానికి మీరు రెడీగా ఉన్నారా అని అడుగుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. చదవడం లాగా కాకుండా
ఒక బిజినెస్ క్లాస్ రూపంలో ఈ బుక్ సమరీని మనం వినగలిగితే ఎలా ఉంటుందంటారు? సో దానికోసం ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ ఏంటంటే లైవ్ ప్రోగ్రామ్ వెబినార్ 26th January 2025 ఈవినింగ్ 7 PM. ఈ బుక్ ఏదైతే ఉందో దానికి సీక్వెన్స్గా మనం ఏమేం టాపిక్స్ అర్థం చేసుకోవాలి అన్న విషయాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. సో లింక్ కోసం ఈ కింద నెంబర్కి లైవ్ అని మీరు మెసేజ్ చేయండి. సో డోంట్ మిస్ ఇట్.